ఫ్రెండ్స్, ఈ రోజు మనం ముఖ్యంగా చూసినట్లయితే 10th క్లాస్ కి సంబంధించి ట్రిగనామెట్రిక్ చాప్టర్ కి సంబంధించి పూర్తి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ట్రిగనామెట్రీలోని మనం తెలుసుకోవాల్సిన బేసిక్ కండిషన్స్ ఏంటంటే వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్, అసలు ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, తర్వాత వాట్ ఈస్ ఎడ్జసెంట్ సైడ్, అసలు ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, తర్వాత హైపోటెన్యూస్ సైడ్, ఈ యొక్క మూడు సైడ్స్ కి సంబంధించి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో దీన్ని బట్టి సమస్య ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ఈ రోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏదైనా మీ యొక్క ఏరియాలో దగ్గరలో ఉన్న ఒక ఎలక్ట్రికల్ పోల్ దగ్గర అనేది మీరు వెళ్ళండి. ఒకసారి ఎలక్ట్రికల్ పోల్ అనేది అనుకుందాం. దీన్ని ఎలక్ట్రికల్ పోల్ అయితే ఈ యొక్క ఎలక్ట్రిక్ పోల్ యొక్క ఎండ్ అంటే చివరిని మీరు చూడాలనుకుంటే ఈ యొక్క డిస్టెన్స్ లో మీరు ఎలక్ట్రికల్ పోల్ చూడగలరా? చూడలేరు. కనుక సమ్ డిస్టెన్స్ అనేది తీసుకొని ఈ యొక్క ఎండ్ పాయింట్ నుంచి సమ్ డిస్టెన్స్ అనేది తీసుకొని ఇక్కడి నుంచి ఒక పర్సన్ అనేవాడు అబ్జర్వ్ చేస్తున్నారు. దేన్ని? ఎలక్ట్రికల్ పోల్ యొక్క ఎండ్ ని ఇక్కడి నుంచి చేస్తున్నాడు. అంటే ఇక్కడి నుంచి ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సమ్ లైన్ అనేది ఫామ్ చేద్దాం. అంటే ఒక పర్సన్ ఒక ఎలక్ట్రిక్ పోల్ యొక్క ఎండ్ అంటే చివరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ యొక్క ఎలక్ట్రిక్ పోల్ యొక్క చివరిని చూస్తున్నాడు. అయితే ఈ యొక్క ఎలక్ట్రికల్ పోల్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ యొక్క ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, హైపోటెన్యూస్ సైడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిది? ఇది ఎలక్ట్రికల్ పోల్. ఇది డిస్టెన్స్ అంటే పోల్ కి పర్సన్ కి ఉన్న డిస్టెన్స్ ఇది. తర్వాత ఈ యొక్క పర్సన్ కి ఈ యొక్క ఎండ్ పాయింట్ ఉన్నదాన్ని ఏమంటాం? సమ్ యాంగిల్ అంటాం. ఎందుకంటే సమ్ యాంగిల్ లోని ఆ యొక్క ఎండ్ పాయింట్ అనేది ఒక పర్సన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాడు. అయితే ఈ యొక్క పర్సన్ ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడో ఆ యొక్క లైన్ ఈ యొక్క డిస్టెన్స్ ఈ రెండాటికి సమ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం థీటా అని చెప్పి పిలవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడైతే పర్సన్ నిలబడి చూస్తున్నాడో అక్కడి నుంచి మన యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ పర్సన్ కి ఆపోజిట్ సైడ్ ఏముంది? సమ్ ఎలక్ట్రికల్ పోల్ అనేది ఉంది. ఎలక్ట్రికల్ పోల్ అనేది పర్సన్ కి ఆపోజిట్ లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం? ఆపోజిట్ సైడ్ అని చెప్పి పలకడం జరుగుతుంది. ఆపోజిట్ సైడ్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క పర్సన్ కి కాంటాక్ట్ ఉన్న డిస్టెన్స్ ఏమంటారు అంటే ఎడ్జసెంట్, అంటే తన యొక్క వారం ఏదైతే ఉందో ఈ యొక్క పోల్ కి పర్సన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పి పలకడం జరుగుతుంది. ఎడ్జసెంట్ సైడ్ అని. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పర్సన్ ఈ యొక్క ఎండ్ పాయింట్ అనేది చూస్తున్నాడు. చూసినప్పుడు ఇక్కడ సెకండ్ యాంగిల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఈ యొక్క యాంగిల్ ఏదైతే ఫామ్ అయిందో ఈ యొక్క లైన్ ని హైపోటెన్యూస్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. హైపోటెన్యూస్ సైడ్ అని చెప్పి దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మరొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక ఎలక్ట్రికల్ పోల్. ఈ యొక్క ఎలక్ట్రిక్ పోల్ యొక్క చివరిని ఒక పర్సన్ అనే వ్యక్తి ఒక ఎలక్ట్రికల్ పోల్ కి ఆపోజిట్ లో నిలబడి ఈ యొక్క ఎలక్ట్రికల్ పోల్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ యొక్క ఎండింగ్ పాయింట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. చేసినప్పుడు ఈ యొక్క పర్సన్ కి ఈ యొక్క పోల్ యొక్క ఎండ్ కి సమ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం థీటా అని పిలుచుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఎలక్ట్రికల్ పోల్ కి ఆపోజిట్ సైడ్ లో ఉండడం వల్ల అంటే ఎదురుగా ఉండడం వల్ల ఇక్కడి నుంచి తనకు ఆపోజిట్ గా ఏముంది? ఎలక్ట్రికల్ పోల్ ఉంది. అంటే తన పోల్ కి ఎదురుగా ఉన్నాడు. అంటే తన ముందు ఏముంది? పోల్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం? ఆపోజిట్ సైడ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆ పోల్ కి పర్సన్ కి మధ్యన డిస్టెన్స్ ఇక్కడ మనం చూసినట్లయితే పోల్ కి ఆపోజిట్ సైడ్ ఉండడం వల్ల పోల్ అనేది ఆపోజిట్ సైడ్ అయింది. తర్వాత ఈ యొక్క పోల్ యొక్క బిలో అంటే కిందని ఇక్కడ నుంచి ఒక పర్సన్ కి ఏముంది? సమ్ కార్నర్ అనేది ఉంది, డిస్టెన్స్ అనేది. ఆ డిస్టెన్స్ ని ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పి పలకడం జరుగుతుంది. తర్వాత ఈ పర్సన్ ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క పోల్ యొక్క చివరి భాగాన్ని అంటే ఇక్కడ ఉన్న లైట్ ని చూస్తున్నాడు. ఈ యొక్క లైట్ ని చూసినప్పుడు అక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఏదైతే ఉందో ఈ యొక్క యాంగిల్ డిస్టెన్స్ ఏమంటారంటే హైపోటెన్యూస్ అని చెప్పి పలకడం జరుగుతుంది. హైపోటెన్యూస్ సైడ్ అని చెప్పి దాన్ని చెప్పడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించి సమ్స్ అదే విధంగా ఈ యొక్క రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే విషయం అనేది చూద్దాం. ఇప్పుడు మనం వాట్ ఈస్ రేషియో ఆఫ్ ట్రిగనామెట్రీ అంటే ట్రిగనామెట్రీ యొక్క రేషియోస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వరకు ట్రిగనామెట్రీ యొక్క ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ సైడ్ ఏ విధంగా వచ్చాయో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది యొక్క రేషియో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా
ఇది సంబంధించి రేషియోస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో ఇప్పుడు దాని గురించి చెప్పుకుందాం. సైన్ థీటాకు రేషియో ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏముంది? బీసీ బై ఏసీ. తర్వాత కాస్ థీటా చూసినట్టయితే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? ఏబి బై ఏసీ. రిమైనింగ్ tan theta యొక్క రేషియో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై ఏబి. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? మళ్ళీ మనం సైన్ థీటా అంటే రేషియో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పి చెప్పడం జరిగింది. tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పి వీటిని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఈ యొక్క ఇచ్చిన లెటర్స్ బట్టి చెప్పుకోవడం జరిగింది. దీన్ని నేమ్ వైజ్ గా రాద్దాం. ఇప్పుడు బీసీ అంటే ఏంటి? సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. అండ్ కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. ఇంకా రిమైనింగ్ tan థీటా. tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. చూసారు కదా ఫ్రెండ్స్? ఈ ముఖ్యంగా మనం చూసినట్టయితే వాట్ ఈస్ రేషియో ఆఫ్ ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ యొక్క రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ యొక్క రేషియోస్ సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. కాస్ థీటా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్, ఎడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్. tan థీటా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. తర్వాత వీటికి సంబంధించి సమ్స్ ఏ విధంగా చేయాలి అన్న ప్రాసెస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా మా యొక్క క్లాస్ అనేది మీకు నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించి లింక్ అనేది కూడా మేము డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేస్తే మా యొక్క ఛానల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు మా యొక్క ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BVM అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.